శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ 2025వ సంవత్సరంలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ అందరిపైనను నరదృష్టి నివారణ అదృష్టాన్ని కలిగించేటువంటి కాళభైరవ స్వామికి ఆశీర్వాదాలను కోరుకుందాం. అలాగనే 2025 1-1-2-4-6 అనేటువంటి పరిస్థితుల ప్రకారంగా పూర్తిగా కలిపినట్లయితే 5-4-9 అవ్వడం వలన విశేషమైన పూర్ణ సంఖ్య అంటారు. 2025ని పూర్ణ సంఖ్య అంటారు. తారీఖును నెలను కలిపినట్లయితే 11 సంఖ్య మంచి లాభ సంఖ్య రాబోతుంది. కనుక ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడినటువంటి వారందరికీ చాలా శుభ పరిణామము అని గమనించగలగాలి. అలాగనే మనకు ఈ 2025వ సంవత్సరము బుధవారం రోజు ప్రారంభమవడం, ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వలన విపరీతమైన రాజయోగం అందరికీ కలిసి వస్తుంది అని చెప్పగలగాలి. అలాగా 9 సంఖ్య పూర్ణ సంఖ్య అవడం వల్ల అనేక మందికి లక్కీ నెంబర్ కూడా 9 సంఖ్య. కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్న వారందరికీ అదృష్టవంతులు కాబోతున్నటువంటి సంవత్సరం ఇది అని చెప్పి కూడా మీరు గమనించాలి. కనుక ఈ 2025వ సంవత్సరంలో ప్రారంభ కాలంలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో విశేషమైనటువంటి మనకు కన్య రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, అలాగనే కన్య రాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం, అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ కాలంలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అందరికీ ముందస్తుగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మేషరాశి వారికి ఈ 2025వ సంవత్సరం ప్రారంభం నుండి అలాగనే మనకు తెలుగు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ముందస్తుగా తెలుసుకునే మానవ ప్రయత్నం చేద్దాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో ఉండవు కనుక పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వద్ద మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఆదాయం 2, వ్యయం 14. అంటే మేషరాశి వారికి ఈ సంవత్సరంలో మే తర్వాత ఏళ్లనాటి శని ప్రారంభం కాబోతుంది. ఆ సందర్భంగా కూడా మనం గుర్తుపెట్టుకొని అనవసరమైన ఖర్చులు అధికంగా ఉన్నాయి, ఆదాయం చాలా తక్కువగా ఉంది కనుక వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవడం, ఏదైతే అవసరాల నిమిత్తం కొద్దిపాటి హార్డ్ వర్క్ చేయడం, ధర్మబద్ధంగా ఉండడం, ఆధ్యాత్మికంగా ఉండగలిగితే ఖర్చులను నివారిస్తూ విశేషమైనటువంటి అప్పుల పాలు కాకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే రాజ్యపూజ్యమవుదు 5, అవమానం 7. అనేక బంధువులు సమాజంలో అనేక మంది మీ పైన వ్యతిరేక భావాల ఎక్కువ పరిస్థితుంది కనుక వీళ్ళంత వరకు అనొద్దు, అనిపించుకోవద్దు అని చెప్పి కూడా మీరు గమనించగలగాలి. అలాగనే అశ్విని నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం చేత మనోవేదన, అనారోగ్య పరిస్థితి పొంచి ఉంది, తస్మాత్ జాగ్రత్త. అలాగనే ఈ సంవత్సరము అంటే మనకు ఉగాది పండుగ నుంచి రాజు రవి భగవానుడు అవ్వడం, అలాగనే ధాన్యాధిపతి కుజుడు అవ్వడం వలన మేషరాశి వారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ, ఎరుపు నేలలు కానీ, ఎరుపు ధాన్యమైనటువంటి కందులు, ఎండుమిర్చి అనేటువంటి ఎరుపు పంటకు వీళ్ళకు మంచి
ధనధాన్య సమృద్ధి కలిగే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అదే కాకుండా వ్యవసాయ సోదరీమణులకు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారికి, అలాగనే బిజినెస్ చేసేటువంటి వారికి, ధాన్యపు వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం చాలా అధిక ఆదాయం ఉందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే వృక్షాధిపతి కూడా కుజుడే. అంటే నర్సరీ వాళ్ళు, వ్యవసాయ సోదరీమణులు, సంపూర్ణ ప్రకృతి పర్యావరణము, అడవులు, వృక్షాలు అనేటువంటి సేవాభావం కలిగిన వారందరికీ కూడా కుజభగవాని యొక్క ఆశీస్సులు. వీరందరికీ మొక్కల ద్వారా ఔషధ వ్యాపారాలు, క్రయ విక్రయాలు చాలా యోగదాయకం అని చెప్పి గమనించాలి. కాకపోతే వీరికి ఈ సంవత్సర ప్రారంభ కాలంలో వృషభ రాశిలో గురువు, కన్యరాశిలో కేతు భగవానుడు, అలాగనే మీనరాశిలో రాహు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవాన సంచార స్థితి ఉన్నప్పుడు ఓవరాల్గా ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభం నుండి ఉగాది పండుగ వరకు మందకొడిగానే సాగే పరిస్థితి ఉంటుంది. కనుక తొందరపాటు నిర్ణయాలకు ఇది అంత సరైన సమయం కాదు. నూతనమైన పెట్టుబడులు, వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్న వారందరికీ ఇది మంచి శుభ తరుణం. అలా వస్త్ర వ్యాపారులు, నూనె వ్యాపారులు, వ్యవసాయ సోదరీమణులు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండబడిన వారు, అలాగనే ఆహార ఉత్పత్తులు, హోటల్ ఉత్పత్తులు కార్యక్రమాలు, ఆహార సరఫరా చేసే వారందరికీ కూడా చాలా మంచి కాలం ఉండే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు ఈ సంవత్సరంలో మీ ప్రతి నెలలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య సందర్భంగా దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు యంత్రాలతో, ఆయుధాలతో సాహసోపేతమైనటువంటి పనులు చేయొద్దు. వీలైనంత వరకు మౌనం, సౌమ్యం, ఆధ్యాత్మికత, జీవన శైలి, ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడము, ప్రతిరోజు కాళభైరవ మంత్ర సాధన చేయడం కానీ, అష్టకాన్ని వినడం కానీ, కుక్కలకు కానీ, పక్షురాజు అయినటువంటి కాకులకు ఆహారాన్ని పెట్టడం వలన సకల నరదృష్టి తొలగిపోయి ఏలనాటి యొక్క శని తీవ్రత తగ్గుతుందని చెప్పి కూడా గమనించాలి. శని భగవానుడు వస్తూ రాజయోగాన్ని ఇస్తాడు. ఎప్పుడు సత్కర్మ చైవ సత్ఫలిత అంటాడు. అంటే నువ్వు మంచి కార్యక్రమాలు బాగున్నప్పుడు చేసినట్లయితే, కాలం బాగోలేనప్పుడు ఆ సత్కార్యక్రమాల పుణ్యం వలన మనం అధోపతి కాకుండా ఉండడానికి అవకాశం ఉండే. దుష్కర్మ చైవ దుష్ఫలిత, నువ్వు ఏమైనా చెడ్డ కార్యక్రమాలు చేసినప్పుడు కాలం అనుకూలంగా లేనప్పుడు ఆ యొక్క ప్రభావం పడి శారీరకంగా, మానసికంగా, ధనపరమైనటువంటి చిక్కులు పొంచి ఉంటాయి అని చెప్పి కూడా మీరు గమనించాలి. కనుక మేషరాశి వారందరికీ కూడా ఎన్నో రకాలమైనటువంటి ఇబ్బందుల కాలంతోనే ప్రారంభమవుతుందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలరు. అందుకే మనకు ఉగాది పండగ నుంచి 3వ స్థానంలో గురువు, 5వ స్థానంలో కేతువు, లాభస్థానంలో రాహు, వ్యయంలో శని భగవానుడు ఉంటున్నాడు. కనుక కాలానికి అనుకూలంగా మనము సత్కర్మలు చేపట్టి మనకు మంచి ఫలితాలు కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పి కూడా గమనించాలి. 2025వ సంవత్సరం అంతనూ కూడా జనవరి నెల నుండి డిసెంబర్ వరకు అందరము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క 2024 31/1 అంటే 12వ నెల 31వ తారీఖున 2024 మంగళవారం పూట సంవత్సరం ఇయర్ ఎండింగ్ రాబోతుంది. కనుక వీలైనంత వరకు అమావాస్య పూట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఈ 31/12/2024 మంగళవారం రావడం వలన దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, విందులు వినోదాల్లో పాల్గొన్న సక్రమంగా ఇంటికి చేరుకునే మానవ ప్రయత్నం చేయండి. 2025కి స్వాగతం పలుకుతూ మంచి జీవితాన్ని స్వాగతం పలకడానికి మంచి ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన సంవత్సరం పొడవునంతను కూడా విజయం మన సొంతమవుతుందని కూడా భావించగలగాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఇందులో 12 రాసులను అచ్చు వేయడం జరిగింది. ఈ పాత్రను మనం ఇలా అరచేతులతో పట్టుకొని ఈ సాఫ్ట్గా ఉండబడిన కర్రను ఇలా పట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ యొక్క ఓంకార శబ్దం ద్వారా ఇంట్లో పూజ చేసిన తదనంతరము ఇలా శబ్దాన్ని సృష్టించడం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి ఈ శబ్దానికి బయటికి వెళ్ళిపోవడం,
గ్రామంలో, వీధిలో, దేశంలో సంచరిస్తున్న మహాలక్ష్మి వైకుంఠం నుంచి గళ్ళు గళ్ళుమంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది. కనుక ఈ యొక్క అక్షయపాత్ర, కాళభైరవ పిరమిడు, డాలరు, కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమ పూజా కార్యక్రమాలు చేయించి వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి 27 రకాల వస్తువులతో దిష్టి తీర్చడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక మనమందరము కూడా ఈ 2025 సంవత్సరం అంతను కూడా కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సుల చేత అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం. ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుదాం. అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. ఇంకనూ మనం విజయం సాధించగలగాలన్నట్లయితే సైంధవ వన ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? 2025 సంవత్సరం ప్రారంభం ఎలా ఉంది, మధ్యలో ఎలా ఉన్నాయి, చివరిలో ఎలా ఉండబోతుందో మనం సంపూర్ణంగా కూడా తెలుసుకొని మన యొక్క గ్రహ గమనాలను అనుసరిస్తూ ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు, ఎలాంటి రంగు వస్త్రాలు వేసుకోవాలి, ఎలాంటి విషయ సమీకరణ తెలుసుకోవాలో కూడా మనము వ్యక్తిగత జాతకం తెలుసుకొని గ్రహ గమనాలను పరిస్థితులను బట్టి తెలుసుకొని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. విశేషంగా ఈ 2025 సంవత్సరంలో ఏప్రిల్ నెల, మే నెలలో పెద్ద గ్రహాలు 4 గ్రహాలు మారడం జరుగుతుంది. రాహుకేతులు ఇద్దరూ కూడా అపసవ్య స్థితిలో మారడం, మీనరాశిలో ఉండబడిన రాహు కుంభరాశిలోకి సంచారం చేయడం, కన్యరాశిలో ఉండబడిన కేతు భగవానుడు సింహరాశిలోకి సంచారం చేయడం, సరస్వతి నది పుష్కరాల సందర్భంగా దేవగురు బృహస్పతి రాశిలో నుండి మిథున రాశిలోకి సంచారం చేయడం, 2.5 సంవత్సరం తర్వాత కుంభరాశిలో ఉండబడినటువంటి శని భగవానుడు మీనరాశిలోకి సంచారం చేయడం అనేది కొన్ని కోట్ల మందికి గ్రహ గమనాల మార్పు ద్వారా అవకాశాలు, అదృష్టాలు, విజయాలు మన సొంతం కాబోతున్నాయని చెప్పి కూడా మనం గమనించాలి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా హస్త సాముద్రికం ద్వారా, గవళ ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడరు. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. తరచుగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నం అవ్వడం లేదా, ఎంత ప్రయత్నం చేసినా అవ్వకపోవడం గల కారణాలేంటి, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వివాహ ప్రయత్నం చేద్దాం. ఆ గ్రహమైత్రిని కూడా తెలుసుకుందాం. వివాహ తదనంతరం వారి యొక్క సంతానము, భూయోగము, వ్యాపార యోగము, ధన యోగం గురించి కూడా తెలుసుకుందాం. కనుక ఈ 2025 ఆంగ్ల సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుందాం. అలాగనే ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ శుభం జరగాలి అనుకుంటున్నట్లయితే మీ యొక్క గోత్రనామాలను ఈ కింద వాట్సాప్ నెంబర్కు పంపించినట్లయితే నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో మీ గోత్రనామంతో మన యొక్క కాళభైరవ ఆశ్రమంలో పూజా కార్యక్రమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగే నూతన ఆంగ్ల సంవత్సరం రోజున మీ పేరుపైన భగవంతుడికి అర్చన, అభిషేకము, కూష్మాండ దీపము, అలాగనే కాళభైరవ ముడుపును కూడా కట్టి మీరు కోరికలు నెరవేరినంత వరకు మా వైపు నుంచి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు, కాళభైరవ హోమాలు ఉంటాయని చెప్పి గమనించాలి. కనుక మనం అందరము కూడా భైరవ హోమ కార్యక్రమంలో పాల్గొందాం. కష్టాలకి స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. ఈ ఆంగ్ల సంవత్సరం అందరూ కూడా అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకున్నట్టయితే ఆల్ అన్న బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందగలరు.